హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 22. సూర్య రియాక్షన్ ఏదైనా భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను నిత్య అంది ప్రణవి. చెప్పిన మాట వింటే నువ్వు ప్రణవి ఎందుకవుతావే? పద అని మెడిసిన్ తీసుకొని బయటికి వచ్చారు ప్రణవి, నిత్య. విజయ్ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు బయట. థ్యాంక్ యూ విజయ్, మా కోసం ఇంతసేపు వెయిట్ చేసినందుకు అంది ప్రణవి. ఇట్స్ ఓకే ప్రణవి. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇవాళ రెస్ట్ తీసుకుందువు గాని అన్నాడు విజయ్. కానీ సూర్యకి మనం చెప్పలేదు కదా! సూర్యకి నేను చెప్తాలే ప్రణవి. ఆల్రెడీ చెప్పాను నేను నీకు హెల్త్ బాలేదు అని. విజయ్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్‌కి వచ్చాడు విజయ్. విజయ్‌ని చూడగానే అయ్యాయా తమరి సహాయ కార్యక్రమాలన్నీ అన్నాడు సూర్య వెటకారంగా. నిజంగానే తనకి హెల్త్ బాలేదురా. హాస్పిటల్‌లో చూయించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసొచ్చాను. నువ్వు కూడా అక్కడే ఉంటే అయిపోయేది కదరా మరి! మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేనక్కడే ఉంటే నువ్వొక్కడివే ఉంటావు కదరా! అందుకే వచ్చేసానులే. ఏంటి వర్క్ అయిపోయిందా? ఇక వెళ్దామా ఇంటికి అని అడిగాడు విజయ్. అసలు వర్క్ ఎవడు చేశాడు? దాంతో గొడవే సరిపోతుంది రోజు. నాకు దాని మొహం చూస్తే నాకు వర్క్ కూడా చేయాలి అనిపించట్లేదు. ఒక 1 అవర్ వెయిట్ చెయ్యి. ఈ వర్క్ ఫినిష్ చేసి వెళ్దాం అని విజయ్‌ని అతడి క్యాబిన్‌లో కూర్చోబెట్టి సూర్య వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి బయలుదేరారు సూర్య ఇంకా విజయ్. సూర్యకి చెప్పా పెట్టకుండా ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది కదా! తర్వాతి రోజు ఏమైనా అంటాడా? ఈ వంక పెట్టుకొని మళ్ళీ ఎంత గోల చేస్తాడో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది ప్రణవి. ఒసేయ్, ఆకలేస్తే ఫుడ్ తినవే, ఆ గోర్లెందుకు కొరుకుతున్నావని అంది నిత్య సీరియస్‌గా. ఎహే! ఆకలి కాదే. సూర్యకి చెప్పా పెట్టకుండా ఆఫీస్ నుండి వచ్చేసాం కదా! మళ్ళీ రేపేమైనా అంటాడేమో అని ఆలోచిస్తున్నా. హెల్త్ పాడయిందని తనకు కూడా తెలుసు కదా! నువ్వు రేపటి గురించి ఇవాళ టెన్షన్ పెట్టుకోకు. టాబ్లెట్స్ వేసుకొని పడుకో పో ముందు. హ్మ్. అలాగే అని కొద్దిగా టాబ్లెట్స్ వేసుకొని వెళ్లి తన బెడ్ పైన వాలింది ప్రణవి. ఆ రోజు కాస్త అలసటగా ఉండడంతో త్వరగా నిద్రలోకి జారుకుంది. ప్రణవి నిద్రపోయాక నిత్యకి ఒక కాల్ వచ్చింది. హలో! విజయ్. నేనే నిత్య. ఒకసారి మీ ఇంటి బయటకు రా. నేనిక్కడే ఉన్నాను. నీతో మాట్లాడాలి అన్నాడు విజయ్. ఓకే విజయ్, వస్తున్నా ఒక నిమిషం అంటూ ఇప్పుడు నాతో పనేంటి విజయ్‌కి అసలు? ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? అని అనుకుంటూ నిత్య గేట్ తీసుకొని బయటికి వెళ్ళింది. విజయ్ అతడి కారుకి ఆనుకొని నిలబడి ఉన్నాడు. ఏంటి విజయ్, ఏదో మాట్లాడాలి అన్నావు అంది నిత్య విజయ్ ఎదురుగా వెళ్ళి. ప్రణవి ఇప్పుడు ప్రెగ్నెంటా? అని అడిగాడు డైరెక్ట్‌గా విజయ్. అవును అంది నిత్య. ఈ విషయం హాస్పిటల్‌లో విజయ్‌కి తెలిసిపోయిందని అర్థమైపోయింది నిత్యకి. ఎలా ఆ బేబీ అని అనుమానంగా అడిగాడు విజయ్. ఆ బేబీ సూర్య బేబీ విజయ్ అని సూటిగా చెప్పింది నిత్య. కానీ ఎలా? వీళ్ళిద్దరికీ అసలు పడట్లేదు కదా అప్పటి నుండి. మరి ఇదెలా జరిగింది అని అడిగాడు విజయ్ అయోమయంగా. ఆ రోజు ప్రణవి ఎంగేజ్‌మెంట్ అప్పుడు మీరు ఊరికొచ్చారు కదా! అక్కడే అని ఆ రోజు జరిగిందంతా కూడా విజయ్‌కి చెప్పింది నిత్య. ఓహ్! షిట్. ఎంత కోపం ఉంటే మాత్రం వీడు అలా ఎలా చేసేసాడు? అసలు బలవంతంగా. దాని పర్యవసానం వాడు ఊహించలేదు అనుకుంటా. ఇప్పుడు ఈ విషయం సూర్యకి తెలియదు కదా! అన్నాడు విజయ్. లేదు విజయ్. ఎప్పటికైనా సూర్యకి ఈ విషయం తెలుస్తుంది. నువ్వే ముందు చెప్పు ప్రణవి అంటే తను చెప్పడం లేదు. చాలా మొండిగా తయారైంది విజయ్ ప్రణవి. అటు సూర్య అంటే ఇష్టం, ప్రాణం, ప్రేమ ఉంటుంది. కానీ సూర్య దగ్గరికి మాత్రం వెళ్ళను అంటుంది. బేబీ పుట్టాక కూడా నేను ఒంటరిగా బతుకుతాను. నాకెవరు అవసరం లేదు. నాకు నా బేబీ చాలు అంటుంది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. కనీసం ఇద్దరు ఒకే దగ్గర ఉంటే అయినా ఇద్దరి మనసు మారుతుంది అంటే, వీళ్ళు రోజుకి ఒక గొడవ పడుతున్నారు. వీళ్ళ కోపం తగ్గేది ఎలా? వీళ్ళు కలిసేది ఎలా విజయ్? అంది నిత్య బాధగా.
ఇప్పుడు ఈ విషయం తెలిస్తే సూర్య అసలెలా రియాక్ట్ అవుతాడో కూడా మనం ఊహించలేం నిత్య. వాడు పాజిటివ్‌గా రియాక్ట్ అయితే పర్లేదు కానీ బేబీ ఉందని ఇప్పుడు ప్రణవిని కూడా వాడి దగ్గరికి తీసుకుంటాడు. కానీ సూర్య మాట కాదని ప్రణవి వాడి దగ్గరికి రాను అంటే వాడేం చేస్తాడో నాకదే భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కోపతాపాల మధ్య బేబీ గురించి ఆలోచించే పొజిషన్‌లో ఉంటారా వీళ్ళు? వీళ్ళ లైఫ్ ఎందుకింత క్రిటికల్‌గా మారిందో తెలియట్లేదు. అసలెంత బావుండేవారు ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని, చివరికి ఇలా ఎవరికి వారు మిగిలిపోయారు అన్నాడు విజయ్. అదే విజయ్ నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూద్దాం నిత్య. ప్రణవి అయితే వాడి ముందే ఉంటుంది కదా! వాడికి తెలిసిన రోజు వాడెలా రియాక్ట్ అవుతాడో చూసి, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇప్పుడు తన హెల్త్ అంతా ఓకే కదా! బేబీ బావుందా? అని అడిగాడు విజయ్. అంతా బానే ఉంది విజయ్. స్కానింగ్ కూడా చేశారు మేడం. బేబీ అంతా బానే ఉంది అని చెప్పారు. కాస్త రెస్ట్ అవసరమని చెప్పారు. ఇంట్లో ఉండవే జాబ్ చేయడం అవసరం లేదు అంటే, లేదు నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అని మొండిగా చేస్తుంది. దీన్నెలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అని తల పట్టుకుంది నిత్య. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.